శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అపయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఖండగ్రాస చంద్రగ్రహణము 28 ఆగస్టు 2026 శ్రావణ శుక్ల పూర్ణిమ శుక్రవారం రోజున సంభవిస్తుంది. ఈ గ్రహణము శతభిష నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తుంది. ఇది ఖగోళ శాస్త్రపరంగా మనం చూసినట్టయితే పాక్షిక చంద్రగ్రహణము, అంటే పార్షియల్ ఎక్లిప్స్ అన్నమాట. ఈ గ్రహణము భారతదేశంలో కనబడడం లేదు కనుక గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలను మనము భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళము ఆచరించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ గ్రహణము సంభవిస్తున్నటువంటి సమయం లోపల చంద్రుడు అస్తమించి ఉన్నాడు భారతదేశంలో కనుక ఈ గ్రహణము భారతదేశంలో కనబడదు కనుక మనము పాటించవలసినటువంటి అవసరము లేదు. అయితే ఖగోళ పరంగా ఈ సంఘటన, ఈ గ్రహణము అనేటువంటి ఒక ఘటన జరుగుతోంది గనక విభిన్న ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళ లోకల్ టైం ప్రకారంగా గ్రహణము దృగ్గోచరము అవుతోంది. అయితే మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా చూసినట్టయితే ఈ గ్రహణము ఉదయం 8:04 ప్రారంభమయ్యి మధ్యాహ్నం 12:30 ముగుస్తుంది. అంటే ఉదయం పూట చంద్రగ్రహణము అనేటువంటిది సంభవం కాదు, అంటే మనకు కనబడదు. అయితే మొత్తం గ్రహణము 3:17 ఉంటున్నది. ఎక్కడైతే చంద్రుడు కనబడుతూ ఉంటాడో ఆ ప్రాంతాలలో ఈ గ్రహణము దృగ్గోచరం అవుతుంది, అక్కడ కనబడడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ 28 ఆగస్టు 2026 రోజున వచ్చేటువంటి గ్రహణము భారతదేశంలో కనబడదు. అయితే గ్రహణము కనిపించే ప్రాంతాలను గనక మనం చూసినట్టయితే అమెరికా ఖండంలో గ్రహణం కనబడుతుంది, యూరప్లో ఎక్కువ భాగంలో కనబడుతుంది, ఆఫ్రికా ఖండంలో కనబడుతుంది, అట్లాంటిక్ మహాసముద్రం పైన ఈ గ్రహణము గోచరమవుతుంది. తర్వాత పశ్చిమ ఆసియాలో కొన్ని ప్రాంతాలలో ఈ గ్రహణము కనిపిస్తుంది. అయితే మళ్ళీ కూడాను చెప్పేది ఏంటంటే భారతదేశంలో ఈ గ్రహణము కనబడదు కనుక విధి విధానాలను పాటించవలసినటువంటి అవసరము లేదు. అయితే ఈ గ్రహణము శతభిష నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తుంది గనక ఈ కుంభరాశిలో సంభవిస్తున్నటువంటి గ్రహణము 12 రాశులలో జన్మించినటువంటి వారికి, మేషము నుండి మీనరాశిలో జన్మించినటువంటి జాతకులకు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మట్టుకు మనము తెలుసుకోవాలి. ఎందుకంటే గ్రహణ గోచారము గ్రహణము సంభవించిన రోజు నుండి 6 మాసాల వరకు దీని యొక్క ప్రభావం ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఈ గ్రహణం యొక్క సంభావము, దాని యొక్క ఫలితాలు తప్పకుండా 12 రాశుల వారిపై ఉంటాయి. అవి ఎలా ఉన్నాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి విషయాలపై ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. తులారాశి వారికి గ్రహణ గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం. 28 ఆగస్టు 2026 శ్రావణ శుక్ల పూర్ణిమ శుక్రవారం
రోజున శతభిష నక్షత్రం కుంభరాశిలో గ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణము భారతదేశంలో కనబడడం లేదు. అయినప్పటికీ ఈ గ్రహణం మూలకంగా తులారాశిలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, తులారాశి జాతకులకు పంచమ స్థానంలో గ్రహణం సంభవిస్తుంది. పంచమ స్థానంలో సంభవించడము మధ్యమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అయితే పిల్లల చదువు నిరాటంకంగా కొనసాగుతుంది. కొంత శ్రద్ధ, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం అవసరము. ఇకపోతే పెట్టుబడుల విషయంలో మీరు కొంత జాగ్రత్తలు తీసుకోండి. హెవీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నట్టయితే వాటిని కొన్ని రోజుల కొరకు పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. మామూలుగా చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కొరకు ఇబ్బంది లేదు. సునాయాసంగా మీకు అనుకూలత ఏర్పడుతుంది. మానసిక ఆందోళనకు అవకాశం ఉంది ఒక పక్కన. అయితే వర్క్ లోడ్ మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. విద్య లోపల చదువులో మీరు ఓవర్లుక్ చేసినట్టయితే ఆటంకాలు కూడాను ఒక పక్కన ఉన్నాయి. కాబట్టి మీరు కాన్సంట్రేషన్తో ముందుకు వెళ్ళడం చాలా అవసరము. ఇక వ్యాపారస్తులు ముఖ్యంగా ఎవరో చెప్పిన విషయంని పరిగణనలోకి తీసుకొని పెట్టుబడులు పెట్టడం మూలకంగా మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి వ్యాపారస్తులు కొంత జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి. దైవభక్తికి, తీర్థయాత్రలకు, ఆధ్యాత్మిక సేవకు మీరు ప్రాధాన్యత ఇస్తారు. మీ లోపల ఈ గ్రహణం మూలకంగా కొంత క్రియేటివిటీ పెరుగుతుంది. దాన్ని కొంత ఉపయోగించుకున్నట్టయితే చాలా విషయాలలో సత్ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలోచన మట్టుకు చాలా అవసరము. ఈ విధంగా తులారాశిలో జన్మించినటువంటి వారికి చంద్రగ్రహణం మూలకంగా శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే కొన్ని విషయాల్లో మటుకు జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవడం అవసరము. పాక్షిక చంద్రగ్రహణము శ్రావణ శుక్ల పౌర్ణిమ శుక్రవారం 28/8/2026 రోజున శతభిష నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తుంది. అయితే భారతదేశంలో ఇది దృగ్గోచరం కాదు కనుక విధి విధానాలను మనము పాటించవలసినటువంటి అవసరం లేదు. ధర్మశాస్త్రం ప్రకారంగా మనకు కంటికి గ్రహణము కనబడితేనే మన సాంప్రదాయం ప్రకారంగా శాస్త్రాలలో చెప్పినటువంటి నియమాలను పాటించాలి. కాబట్టి మనము ఈ గ్రహణం కనబడడం లేదు కనుక దానాలు కానివ్వండి, నదీ స్నానాలు కానివ్వండి, హోమాలు కానివ్వండి, జపాలు కానివ్వండి, గురుముఖత మనకు బోధించినటువంటి మంత్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను నిత్యం చేసుకోవడంలో తప్పులేదు. కానీ గ్రహణానికి ప్రత్యేకంగా కొన్ని చెప్పబడి ఉన్నాయి కాబట్టి దృగ్గోచరం లేనప్పుడు ఇవి పాటించవలసినటువంటి అవసరం లేదు. అయితే గోచార ఫలితాలు అంటే గ్రహణం సంభవిస్తున్నటువంటి రాశి నక్షత్రం ప్రకారంగా కొన్ని రాశులలో జన్మించినటువంటి వారికి అధమ ఫలితాలు ఉంటాయి. అంటే ప్రతికూలమైనటువంటి ఫలితాలు రాబోయే 6 మాసాల వరకు ఉంటాయి అని మనకు శాస్త్రం చెప్తుంది. వాటిలో ముఖ్యంగా మన జన్మరాశి నుండి జన్మస్థానంలో, ద్వాదశ స్థానంలో, అష్టమ స్థానంలో, అర్ధాష్టమ స్థానంలో గ్రహణము సంభవించినట్టయితే ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా రాహువుకు సంబంధించినటువంటి పరిహారాలు. అధిష్టాన దేవత అమ్మవారిని పూజించడము, నాగదేవాలయానికి వెళ్ళడము, గ్రహణానంతరము శివారాధన చేయడము, ఇవి చేయడం మూలకంగా మీకు గ్రహణంతో ఏవైతే దుష్ప్రభావాలు ఉన్నాయో వాటి నుండి విముక్తులవుతారు. ముఖ్యంగా గురువు ఉపదేశించినటువంటి మంత్రాలను మీరు గ్రహణం తర్వాత ఈ దుస్థానాలలో సంభవించినటువంటి వాళ్ళు ప్రత్యేకంగా పారాయణాలు చేసుకోండి, జపం చేసుకోండి,
తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.